కావాలంటే ఎంఆర్ఐ చాలా ఇంపార్టెంట్ అని అందరం వింటూ ఉంటాము. దాంట్లో మనకి 2 నెగటివ్ పాయింట్ ఉంటుంది. పేషెంట్స్కి ఎంఆర్ఐ అంటే చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో వెళ్ళిపోయి ఎవరు కనపడకుండా పరిస్థితుల్లో అన్నీ మనల్ని మూసేస్తే ఎంత భయం ఉంటుందో దానితో పాటు వచ్చే సౌండ్స్తో మనకి ఏదో ఉంటుంది. సో కానీ మనకి డయాగ్నోసిస్ చేయాలంటే సాఫ్ట్ టిష్యూ డయాగ్నోసిస్కి ఎంఆర్ఐ చాలా అవసరం. లో బ్యాక్ ఎక్కున్నాను, వెన్నునొక్క నొప్పులున్నా, లేకపోతే ఇంకేమన్నా ఇలాంటి డైనమిక్ జరగాలంటే ఎంఆర్ఐ కావాలంటే ఓపెన్ ఎంఆర్ఐ సిస్టమ్ ఉండి ప్లస్ సౌండ్స్ తక్కువ ఉండి ఇలా ఉండే ఎంఆర్ఐని అది టెక్నాలజీ ఎవల్యూషన్. ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు మన కరెక్ట్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రివెన్షన్ జరుగుతుంది. సో తెలంగాణలో, తెలుగు స్టేట్స్లోనూ అండ్ తెలంగాణలో ఫస్ట్ టైంగా మల్లికా హాస్పిటల్స్లో ఇది మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దానికోసం మనందరం ఇక్కడికి చేరి ఉన్నాము. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మల్లికా హాస్పిటల్స్ ఫర్ కీపింగ్ దిస్. పేషెంట్ని సెంటర్లో పెట్టుకుని పేషెంట్లు టెస్ట్లు చేయించుకోవాలంటే భయం లేకుండా కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకోవడానికి అవసరమైన ఒక టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆల్ ది బెస్ట్. English? Any language? Telugu, English. See, MRI is the most important test to know for the soft tissue diagnosis. So most of the women especially will be having low backache after delivery and perimenopausal age group and all. And diagnosing the actual thing, sometimes just giving some disc prolapse is something what happens. Even though the problem is with the muscles there or with the ligaments there. So to get the right diagnosis, we need a dynamic MRI where patient can stand and get it done, sit and get it done rather than only lying down. So first thing is, మనకు కంఫర్టబుల్ పొజిషన్లో మనం చేయించుకోవటం. సెకండ్ థింగ్ ఈజ్ క్లోజ్డ్ ఉండేసి మనకి ఈ క్లాస్ట్రోఫోబియా అనేది లేకుండా ఉండటం చూడాలి. థర్డ్ ఏమో ఇలా సౌండ్స్తోనూ వాటితోనూ మనకి బ్రెయిన్లో చాలా భయం అనేది వచ్చేస్తుంది. సో ఈ మూడింటిని తీర్చడానికి టెక్నాలజీలో చాలా ఎవల్యూషన్స్ జరిగాయి. దాన్నే ఓపెన్ ఎంఆర్ఐలో కూడా డైనామిక్ ఎంఆర్ఐ వేర్ మనం నుంచున్నా కూర్చున్నా చేయటం. సో ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మల్లికా హాస్పిటల్స్లో ఇనాగ్రేట్ చేయడం జరుగుతోంది. సో it's a very good technology to move forward to get the diagnosis so the treatment can become very exactly the way it has to be, to make them understand the problem so that the treatment can go in the right way. So congratulations to the whole team of Mallika Hospital, Dr. Radhika, Dr. Ranganath, Dr. Srilata, Dr. Mahesh and Dr. Naresh and Dr. Neelima, and all the best for everything. Yeah, Hyderabad lo first time and this is కాస్టింగ్ విల్ బి ద సేమ్ థింగ్. సో సంథింగ్ విచ్ ఇస్ నాన్ ఇన్వేజివ్, మనకి పేషెంట్స్ భయం లేకుండా చేసుకోవటము, కాస్టింగ్ ఇస్ ద సేమ్ అండ్ ఇంప్రూవ్ ద డయాగ్నోస్టిక్ కేపబిలిటీ సో ట్రీట్మెంట్ కెన్ బికమ్ ఈజియర్. ఓకే, థ్యాంక్ యూ. కూకట్పల్లి మల్లికా హాస్పిటల్స్లో ఈరోజు ఓపెన్ డైనమిక్ స్టాండింగ్ ఎస్ఓటీ ఎంఆర్ఐ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ఎంఆర్ఐలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఏ ఎంఆర్ఐ అయినా మనం పడుకోబెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఆర్ఐలో పడుకోవటమే కాకుండా నిల్చొని, కూర్చొని, కదులుతూ ఎంఆర్ఐ తీసుకునే ఫెసిలిటీ రావడం చాలా గొప్ప విషయం. ఈ టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్ టైం హైదరాబాద్లో మన కూకట్పల్లిలో అందుబాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. చాలామందికి ఎంఆర్ఐ అనగానే ఫస్ట్ వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే, భయం ఏంటంటే ఎంఆర్ఐ అనేది ఒక సొరంగంలోకి వెళ్ళాలి, లోపల సౌండ్స్ వస్తుంటాయి, ఆ సౌండ్స్కి భయపడి చాలామంది అవసరమైనా కానీ ఎంఆర్ఐలు తీయించుకోరు. ఈ ఎంఆర్ఐ ఓపెన్గా ఉండటం వల్ల అది ఒకటి కంప్లీట్గా భయం లేకుండా తీయించుకోవచ్చు. రెండోది సౌండ్స్ లేకుండా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి, పెద్ద వయసు వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మూడోది యాక్చువల్గా వ్యాధి నిర్ధారణలో ఇది చాలా ముఖ్యంగా ఉంటుంది. కొన్ని సమస్యలకి మనకి కదులుతూనే కానీ నిల్చుంటే కానీ సమస్య బయటపడదు. కానీ ఎంఆర్ఐలన్నీ పడుకోబెట్టి తీసే పరిస్థితి ఉంటుంది. చాలామంది నడువు నొప్పి పేషెంట్ చూసుంటారు మీరు, నాకు పడుకుంటే నొప్పి తగ్గిపోతుందండి, నిల్చున్నప్పుడు నడిచినప్పుడు పెయిన్ వస్తుందండి. కానీ ఎంఆర్ఐ ఏమో పడుకోబెట్టి తీస్తాం. పడుకోబెట్టి తీసిన ఎంఆర్ఐతో నిల్చున్నప్పుడు వచ్చే పెయిన్కి వైద్యం చేయడం జరుగుతుంది. ఆ గ్యాప్ను కూడా మన ఎంఆర్ఐ ఇప్పుడు కంప్లీట్గా ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎస్ఓటీ మిషన్ అని, ఎస్ఓటీ ఫ్రమ్ ఇటలీ. మన దగ్గర ఏషియా పెసిఫిక్ డైరెక్టర్ ఉన్నారు, డాక్టర్ ధీరజ్ విల్ టెల్ అబౌట్ ద ఇటలీ కంపెనీ. కాస్ట్ వైజ్ సేమ్ యాజ్ రెగ్యులర్ కేస్. ఈ ఎంఆర్ఐ టెక్నాలజీ ఎంత పెద్ద టెక్నాలజీ, ఎంత కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అయినా కానీ కాస్ట్ మాత్రం రెగ్యులర్ నార్మల్ స్టాండర్డ్ ఎంఆర్ఐ కాస్ట్లోనే మనం చేయడం జరుగుతుంది. అవును, ఆ డిపెండ్స్ ఆన్ ఎన్ని సీక్వెన్సెస్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఓన్లీ పడుకోబెట్టి తీసేది, నిల్చోబెట్టి, ఇది యాక్చువల్గా 6 minutesలో వీ కెన్ కంప్లీట్ ద ఎంఆర్ఐ. అసలు దీంట్లో యాక్చువల్గా చాలామందికి కొంతమంది మెడ నొప్పి, చేతికి వీక్నెస్లు వచ్చే పేషెంట్స్కి ఇప్పటి వరకు ఎంఆర్ఐ తీసినప్పుడు పడుకోబెట్టి తీసిన ఎంఆర్ఐలోనే మనం వైద్యం చేయడం జరుగుతుంది. చాలామందిని దాంట్లో గుర్తించడంలో మిస్ అయిందనే దాని మీద
మెడకు వచ్చే వెన్నుపూస సమస్యలు, స్పాండలైటిస్ సమస్యలకి డైనమిక్ ఎంఆర్ఐ తీయటం ద్వారా చాలామందికి వ్యాధి నిర్ధారణ చాలా ఎర్లీగా గుర్తించడం, కొంతమందికి సర్జరీస్ అవాయిడ్ చేయగలగటం, కొంతమందికి ఎగ్జాక్ట్గా మేజర్ సర్జరీస్ చేయకుండా చిన్న సర్జరీస్తో సరి చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ పబ్లిష్ చేసినందుకు మనకి యూరోప్లో ఒక అవార్డు, జపాన్లో ఒక అవార్డు, యుఎస్ఏలో ఒక అవార్డు వచ్చింది. మల్లికల్ గుంటూరులో హ్యావ్ వన్ మోర్ మిషన్. గుంటూరులో ఒక మిషన్ ఉంటుంది. ఇది ఇక్కడ సెకండ్ ఇన్ తెలుగు స్టేట్స్లో 2 మిషన్స్ ఉన్నాయి. ఆ 2 మిషన్స్ మల్లికా సిమెంట్స్. సో టైమ్ విల్ డిసైడ్ అంటే. Okay. So I am representing Isote. I am in India and Indian subcontinent director for the company. Isote is one of the 5th largest diagnostic imaging company in the world, and we are now introducing one of the state-of-the-art technology, standing weight-bearing MRI, for the first time in Telangana. And this MRI can do exam for the patient in sitting, standing, and supine position, and we can compare. This machine also can do a kinematic study where a motion of the patient joints can be captured in the machine. This machine can also do a quantitative spine analysis where if somebody is having a compression, we can give how much is the number of compression the patient is having in their lumbar spine or cervical spine. Also, this machine with the AI technology, it has become very, very fast in capturing the exam. Also, the image quality has gone 4 times higher with the AI, with the help of the AI technology. We can also do a bone health exam when a patient has come for an MRI. With the switch of a button, we can tell what is the health of the bone if the patient wants to go for a surgery. So this machine also helps various surgeon, orthopedic surgeon and spine surgeon to plan out their surgery. So this is something about this machine, G-Scan Open from Isote. This is standing weight bearing MRI. Thank you. What's the cost of this machine? It's almost the same which other machines are offering. So it's basically between 7 to 8 crore is the cost of the machine. Generally. How many machines you imported from? This is the second one. We have one in Guntur, and this is in. How is the response? Have you checked this? Very good, because this the previous MRI to this, Dr. Naresh Babu has won a lot of awards. That's why within 3 years he has taken the second one from us. He has got the award in Japan, he has got the award in Europe, in US, and in AO Switzerland.